హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఐడ్రీమ్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. గోచార రీత్యా సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి, అనుకూలమైన ఫలితాలు ఉంటాయా, ఏ విధంగా ఉంటుందని తెలియచేయండి గోచార రీత్యా. 2020 సంవత్సరం సెప్టెంబర్ మాసం. ఇన్ని మాసాలు ఒకేసారి త్వరగా అయిపోయినట్టుంది కదా 2020 సంవత్సరం. అవునండి. కొన్ని రాసుల వరకు అయితే అనిపిస్తుంది, కొన్ని రాసుల వరకు ఇంకా అయిపోలేదు అనిపిస్తూ ఉంటుంది. దానిలో వృషభ రాశి వారికి అయితే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సంవత్సరం మొదటి భాగం నుంచే వృషభ రాశి వారికి అన్ని రకాల ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, గేమ్స్, నేషనల్ గేమ్స్, ఇంకా నేషనల్ ఆడేటువంటి ఏమేమి ఉన్నాయో అన్నిటికి కూడా పాలు పంచుకుంటూ ఉంటారు. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి కూడా వీరు ముందంజలు వెళ్తూ ఉంటారు. వాటన్నిటికీ పోలిస్తే కనుక చుట్టాలు, బంధువులు, మిత్రులు అందరూ కూడా మీరే దేవుడినైనా, మా స్వామి మీరేనయ్యా అని పాడుకుంటూ ఉంటుంటారు అనమాట. అంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వీరు ఉంటుంటారన్నమాట. అందుకే ఈ సంవత్సరం అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది అనమాట. 2020 సంవత్సరం చాలా తక్కువ రాసుల వారికి కలిసి వచ్చింది. దాంట్లో ఒకటి వృషభ రాశి. వృషభ రాశి వారికి 2020 సంవత్సరం బాగానే కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అలానే ఏదైనా ఇండస్ట్రీలు కానివ్వండి, ఏదైనా వాళ్ళు కొత్తగా కంపెనీలు మొదలు పెట్టాలన్నా కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే కనుక ఖచ్చితంగా 2020 సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. అందులోనూ ఇప్పుడు ఈ సెప్టెంబర్ మాసం దాకా వచ్చాం. ఈ సెప్టెంబర్ మాసంలో కూడా వాళ్ళు కంపెనీలు మొదలు పెట్టుకోవచ్చు. 11వ తారీఖు వరకు కూడా శ్రావణ మాసం ఉంటుంది. 11వ తారీఖు తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి భాద్రపద మాసంలో కూడా వినాయక చవితి తర్వాత అయితే వారికి బాగానే ఉంటుంది. అలానే ఇప్పటివరకు పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉన్నారో అంటే కనుక పెళ్లి సంబంధాలు కుదిరేలాగైతే కనిపిస్తున్నాయి. ఒకటో సంబంధం, రెండోది అయితే నాకు సంబంధం లేదు. పుట్టిన తర్వాత ఒకసారిగా పెళ్లి చేసుకోవాలంటే మాత్రం వారికి సంబంధాలు అయితే మాత్రం ఖచ్చితంగా కుదురుతాయి. అది మాత్రం ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే పెళ్లి మాత్రం డిసెంబర్, ఫిబ్రవరి మాసాల్లోనే 2027 ఫిబ్రవరి తర్వాతనే అవుతాయి పెళ్ళిళ్ళు మాత్రం. కానీ మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకోవచ్చు. అలానే ఇంకొక అదృష్టం ఏంటంటే ఏదైనా ఇల్లు కానీ, స్థలాలు కానీ, ఫ్లాట్స్ కానీ కూడా సంపాదించుకునే దానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మేర ప్రయత్నం అయితే చేయాలి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీళ్ళు మంచి స్థాయిలో ఉంటారు. అలానే ఫ్యాషన్ డిజైనర్ కానీ, బోటిక్ రంగాలు కానీ, బ్యూటీ పార్లర్స్, 1 గ్రామ్ గోల్డ్ షాప్స్, ఫ్యాన్సీ షాప్స్, ఇలాంటి వాటిల్లో వీళ్ళకి బాగానే ఉంటుంది. మర్చెంట్ షాప్స్, డిపార్ట్మెంట్ స్టోర్స్, ఇలాంటి ఏదైనా మొదలు పెట్టాలి, ఆరంభం చేయాలంటే కనుక పార్ట్నర్షిప్ లేకుండా మొదలు పెట్టుకుంటే చాలా అద్భుతంగానే ఉందని చెప్పుకోవచ్చు. అలానే సెప్టెంబర్ మాసంలో వీరికి అనుకోని పనులు లేదా పూర్వీకుల ఆస్తులు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా వీరు సవి చూసుకుంటే దానికైతే ప్రయత్నం చేయాలి. గురువుగారు చెప్పారు కదా, అలా కూర్చుంటే రావు, ప్రయత్నం చేస్తేనే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా మరి దశలు, అంతర్దశలు అన్నీ కూడా కలిసి రావాలి కదండి. కలిసి రావాలి. అందులోనూ వీరిపైన నరదీసి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పుట్టడంతో హైపర్ మైండ్తో ఉంటారు. వీళ్ళు ఆలోచన విధానం చాలా ముందుగా ఉంటుంది అనమాట. అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది వీళ్ళ దగ్గర. కాబట్టి వీరి ఆలోచనకి కొంచెం నెమ్మదిగా ఏదైతే చేయాలనుకుంటుందో దాని మీద దృష్టి సారించాలి. ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. డబ్బులు ఇచ్చినవి అయితే కనుక రెండో భాగంలో అంటే 15-16 తారీఖు తర్వాత అడిగితే కనుక డబ్బులు కూడా వచ్చేటువంటి యోచన ఉంటుంది. అలాంటి పోటీ పరీక్షల్లో పాల్గొంటే కూడా మంచి వీళ్ళు కూడా నైపుణ్యం పొందినటువంటి వారు, జాబ్ కావాలన్నా మిలిటరీ కానీ, పోలీసులు కానీ ఇలాంటి జాబ్స్ కన్నా వస్తాయి. అలానే బిల్డర్గా కానీ, కన్స్ట్రక్షన్ చేసే రంగాల్లో కూడా చాలా అద్భుతంగానే ఉంటుందని చెప్పొచ్చు. కానీ ఇది శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే 10వ తారీఖు లోపే, సెప్టెంబర్ 10వ తారీఖు లోపే కనుక ఆరంభం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ అయితే పనికిరాదు. ఇండిపెండెంట్గా చేసుకో. లవ్ కూడా వీళ్ళకి అంత పెద్దగా సక్సెస్ అయినట్టు కనిపించట్లా. అరేంజ్ మ్యారేజ్ కనిపిస్తూ ఉంది. ఒకవేళ లవ్ ఉంది అంటే కనుక కొంత ఆగితే మరీ మంచిగా కనిపిస్తూ ఉంది. ఇకపోతే వీరికి వృషభ రాశి వారికి ఏంటంటే కనుక కొన్ని రకాల గ్రహదోషాలే కాకుండా, ప్రకృతి నుంచి దోషాలే కాకుండా చుట్టూతుండేది బంధుమిత్రులు కూడా వీరి ఎదుగుదలను తట్టుకోలేక వ్యసనము, కుళ్ళు, రంది, కుతంత్రాలతో వీరిపైన ఏదైనా అష్టదిబ్బందన కానీ, వశీకరణ కానీ, చేతబడి కానీ చేసేటువంటి ఆలోచన కూడా కనిపిస్తుంది. దానివలన వీరికి అనుకున్న పనులు ముందుకెళ్లకుండా, జాతకం ప్రకారంగా కాకుండా వేరేలా జరుగుతూ ఉంటుంది. వీరి డబ్బులు ఉంటాయి, తినలేరు. ఎక్కడికి ప్రయాణం చేద్దామంటే చేయలేరు. ఏదైనా సాధించాలనుకుంటే సాధించలేరు. బద్ధకం ఎక్కువ అలా కూర్చుని పోతూ ఉంటారు. ఇంకేం పట్టనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంటారన్నమాట. కాబట్టి ఇలాంటి వారు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా కొంచెం ఈ మాసంలో అయితే కొంచెం నెమ్మదిగా ఉంటూ తినేటువంటి ఆహారంలో కొంచెం నువ్వుల నూనె కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ వేసుకొని తింటూ ఉంటే కొంచెం బాడీలో ఆ రుమ్మతులు కూడా ఇబ్బంది లేకుండా ఉంటే, బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటే, గ్రహాల యొక్క స్థితిగతులు కూడా వాటిందులో అవి నెమ్మదిగా ఉంటాయి అన్నమాట. ఇక మానవులు చేయించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా గురువుగారిని కలిస్తేనే ఈ యొక్క సమస్య పరిష్కారం అయితే దొరుకుతుంది. అలాగే వీరు ఈ మాసంలో మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురువు? ఎలానే
ఒక కులము మతం అనేది లేకుండా అందరూ కూడా కలిసి చేసుకునేది ఏంటంటే కనుక ఒక దీపావళి, వినాయక వినాయక చవితి. చవితి. సో ఈ వినాయక చవితి ఎట్లానో మనకి సెప్టెంబర్ మాసంలో వినాయక చవితి ఉంది కాబట్టి ఈ వినాయక చవితి పర్వదినాల్లో వీరైతే కనుక 5 లేదా 7 రోజున 5 రోజు లేదా 7 రోజు నవరాత్రులు చేస్తూ ఉంటారు. ఈ 5 రోజు కానీ 7 రోజు కానీ వీరు ముఖ్యంగా చెప్పాలి అంటే వినాయకుడిని తీసుకొచ్చేదానికి, అలానే ఇంట్లో కన్నా వీధిలో కానీ లేదా వీళ్ళ పరిసరాల్లో కానీ వినాయకుడిని పెట్టాలనుకుంటే కనుక వీరి పెత్తనం కనుక ఉన్నట్టయితే కనుక ఆ వినాయకుడు సిద్ధిబుద్ధి గణపతి అంటారు. అంటే ఒక సింహాసనం మేము కూర్చొని సిట్రైట్గా కూర్చొని ఉంటారు. సిద్ధిబుద్ధి గణపతి అంటే ఆ గణపతిని తెచ్చుకుని పూజించుకుంటే కనుక వీరు అనుకున్నటువంటి కోరికని కొంగు బంగారం చేసేలాగా ఆ గోల్స్కి రీచ్ అయ్యేలాగైతే ఉంటుంది. అలానే 5 లేదా 7 రోజునైతే మాత్రము బ్రౌన్ శనగలు ఉంటాయి, అలానే బఠానీలు ఉంటాయి. ఈ రెండు కూడా కలగలిపినా విడివిడిగానే సరే గుగ్గిళ్ళు ఉంటాయి ప్రాంతీయ భాషలో. ఆ గుగ్గిళ్ళు వండి కనుక స్వామివారికి నైవేద్యం సమర్పించినట్టయితే వీరికి ఆరోగ్య ప్రకారంగా ఆర్థిక ప్రకారంగా కూడా మెరుగయ్యేలాగా నరదిష్టి దోషం అయితే కొంచెం తగ్గేలాగైతే కనపడుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అలానే స్వామివారికి వస్త్రాలు కూడా సమర్పించవచ్చు. పట్టు వస్త్రాలు కూడా స్వామివారికి సమర్పించుకోవచ్చు వినాయక చవితికి. అలానే స్వామివారికి అభిషేకం కూడా చేసుకుంటే చాలా మంచిది. ఇలాంటివి చేసుకోవడం వలన వీరికి ఎన్నో రకాల గ్రహదోషాల నుంచి బయటపడేదానికి, విఘ్నాలు ఆటంకాలు కూడా తొలగిపోయేదానికైతే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాను పర్వదినాలు వస్తున్నాయి కాబట్టి ఈ ఆచారం చేసుకోవాలి. వారు స్నానం చేసే నీటిలో అయితే కనుక కర్పూరం బిళ్ళ ఒకటి వేసుకొని స్నానం చేసేయాలి. లాంగ్ టైం చేసుకోవచ్చు. ఇలా చేసినట్టయితే కొంతమేర వారికి ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ధన్యవాదాలు గురుగారు.